శివుడి జ్యోతిర్లింగాల గురించి అద్భుత రహస్యాలు. శివుడు భారతదేశంలో ఎక్కువగా పూజించే దేవుళ్లలో ఒకరు. త్రిమూర్తుల్లో ఒకరైన శివుడు విధ్వంసం చేసే దేవుడు. సాధారణంగా శివుడిని లింగ రూపంలో పూజిస్తారు. 12 జ్యోతిర్లింగాలు లేదా శివలింగాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శివుని నిజమైన భక్తులు జ్యోతిర్లింగాల వద్ద శివునికి ప్రమాణాలు చెల్లించడానికి ప్రయత్నిస్తారు. మొత్తం జ్యోతిర్లింగాలను ఒకే ప్రయాణంలో సందర్శించడం సాధ్యం కాదు. అందువలన భక్తులు ఒక సమయంలో 1 లేదా 2 జ్యోతిర్లింగాలను సందర్శించాలి. అలాగే వారి జీవిత కాలంలో మొత్తం 12 జ్యోతిర్లింగాలను సందర్శించడానికి ప్రయత్నించాలి. 12 జ్యోతిర్లింగాలను ద్వాదశ జ్యోతిర్లింగాలుగా అని పిలుస్తారు. ఒక్కో ప్రదేశంలో ఒక్కో శివలింగంగా వెలిశారు. జీవితంలో మొత్తం జ్యోతిర్లింగాలను సందర్శిస్తే ఆ వ్యక్తి మరణ చక్రం నుండి విముక్తి పొందుతాడు. శివుని పాదాల వద్ద మోక్షాన్ని సాధిస్తారు. జ్యోతిర్లింగం గురించి మరొక ప్రత్యేక నమ్మకం ఉంది. అదేంటంటే జ్యోతిర్లింగం ఒక శివలింగం ఆకారంలో ఉంటుంది. అయితే అది ఒక దివ్య కాంతి లేదా జ్యోతి కలిగి ఉంటుంది. ఈ జ్యోతిని అందరూ చూడలేరు. ఒక వ్యక్తి అధిక ఆధ్యాత్మికత స్థాయికి చేరుకునే నిజమైన భక్తుడిగా మారినప్పుడు మాత్రమే జ్యోతిని చూడగలరు. 12 జ్యోతిర్లింగాల సంస్కృత శ్లోకం యొక్క వివరణ. సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాళం ఓంకారమ మహేశ్వరం ప్రజ్వాల్యం వైద్యనాథం చ డాకిన్యం భీమశంకరం సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే వారణ్యస్యాం తు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే హిమాలయే తు కేదారం కృష్ణేశం చ శివాలయే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః సప్త జన్మాకృతం పాపం స్మరానేన వినశ్యతి. ప్రతిరోజు ద్వాదశ జ్యోతిర్లింగం శ్లోకాన్ని పఠిస్తే 7 జన్మలలో చేసిన పాపాలు అన్నీ పోతాయని భక్తుల నమ్మకం. మొత్తం జ్యోతిర్లింగాలలో అత్యంత పవిత్రమైన సోమేశ్వర లింగం గురించి మరింత వివరంగా ఈ వ్యాసంలో తెలుసుకుందాం. సోమేశ్వరుణ్ణి సోమనాథ్ ఆలయం అని కూడా అంటారు. ఇది సౌరాష్ట్ర గుజరాత్లో ప్రభాస్ పట్టణంలో ఉంది. గుజరాత్లో మరొక జ్యోతిర్లింగం నాగేశ్వర్ జ్యోతిర్లింగం ద్వారకలో ఉంది. జ్యోతిర్లింగాలలో మొదటి అయిన ఈ ఆలయంను 7వ శతాబ్దంలో నిర్మించారు. ఈ ఆలయం శతాబ్దాలుగా నాశనం మరియు ఎన్నోసార్లు పునర్నిర్మించబడింది. ప్రస్తుతం ఉన్న ఆలయం భారతదేశమునకు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత స్థాపించబడింది. సోమనాథ్ తీర్థం గురించి స్కంద పురాణంలోని ప్రభాసకంధ అధ్యయనంలో వివరించబడింది. ప్రభాసకంధ అధ్యయనంలో ఈ శివలింగంను కాలభైరవ శివలింగం అని చెప్పారు. చంద్రుడు ఈ లింగాన్ని పూజించటం వలన సోమనాథ్ అని పేరు వచ్చింది. మహాభారతంలో కూడా ప్రభాస తీర్థం వద్ద చంద్రుడు శివునికి పూజలు చేస్తాడనే ప్రస్తావన కూడా ఉంది. శివలింగం అగ్నిని జ్వలిస్తూ ఒక కిరణంగా కనిపిస్తోందని చెబుతారు. జ్యోతిర్లింగం ఉదయం ఋగ్వేదంగాను, మధ్యాహ్నం సమయంలో యజుర్వేదం, సాయంత్రం సమయంలో సామవేదం, రాత్రి అథర్వణ వేదంలా కనిపిస్తుంది. ఈ శివలింగం ఇక్కడ ఒక గుడ్డు పరిమాణంలో ఉంటుంది. అలాగే సూర్యుడు వలె ప్రకాశవంతంగా ఉంటుంది. ఈ శివలింగం భూగర్భంలో ఉంటుంది. అలాగే చూడటానికి సాధ్యం కాదు. దక్షిణ ప్రజాపతి 27 నక్షత్రాలు కుమార్తెలుగా జన్మించాను. దక్ష ప్రజాపతి కుమార్తెలను అందమైన చంద్రదేవునికి ఇచ్చి వివాహం చేశాను. చంద్రదేవుడు రోహిణి మీద ఎక్కువ ప్రేమను చూపుతూ మిగతా భార్యలను పట్టించుకోవటం లేదు. ఈ విషయం తెలిసిన దక్ష ప్రజాపతికి కోపం వచ్చి చంద్రుణ్ణి నిందించెను. చంద్రుణ్ణి బలహీనం అవుతావని శపించెను. దాంతో చంద్రుడు ప్రభాస పట్టణంకు వెళ్లి సోమేశ్వరి యొక్క స్పర్శలింగాన్ని ప్రార్థించెను. శివుడు ప్రత్యక్షమయ్యి చంద్రుణ్ణి ఆశీర్వదించెను. ఆ శాపం రద్దు కాదని కొంచెం సవరించెను. శుక్లపక్షంలో రోజురోజుకు చంద్రుడి వెలుగు పెరుగుతుంది. కృష్ణపక్షంలో వెలుగు రోజురోజుకి తగ్గుతుందని చెప్పాడు. త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ ఇక్కడ బ్రహ్మశీలను స్థాపించుట మరియు మొదట నిర్మించిన మరియు ప్రారంభించిన దేవాలయం ఇదే. మహాశివరాత్రి పండగ సోమేశ్వర్ జ్యోతిర్లింగం యొక్క అతి ముఖ్యమైన పండుగలలో ఒకటిగా ఉంది. అలాగే మరొక పండుగ సోమనాథ్ మహాదేవ్ ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవంలో శివుని కుమారుడు అయిన లార్డ్ కార్తికేయ పుట్టినరోజును జరుపుకుంటారు. లార్డ్ కార్తికేయ గౌరవార్థం జానపద నృత్యాలు, రంగస్థల ప్రదర్శనలు మరియు సంగీత ప్రదర్శనలు జరుగుతాయి. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.